త్రియేక దేవునికి, సంఘ కాపరి గారికి, మరి స్త్రీల సమాజం కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి ఈ అంశానికి నేను ఏమని పెట్టాను అంటే, ఓర్పు కలిగి ఉంటే నీవు ఓడిపోవు. అంశం ఏంటంటే, ఓర్పు కలిగి ఉంటే నీవు ఓడిపోవు. ఓర్పు కలిగి ఉండి ఎవరు ఎలా మరి ఆశీర్వదించబడ్డారో 3 వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుంటాం. మొదటిగా నోవాహు ఓర్పు కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని జలప్రలయము నుండి కాపాడుకున్నాడు. రెండవదిగా మోషే తల్లి ఓర్పుగా ఉండి తన కుటుంబాన్ని కాపాడుకున్నది. మూడవదిగా లోతు ఓర్పుగా ఉండి తన కుటుంబాన్ని కొంతవరకు కాపాడుకోగలిగాడు. నాలుగవదిగా కన్య మరియ ఓర్పుగా ఉండి రక్షకునికి జన్మనిచ్చింది. మరి నీవు నేను ఎలాంటి ఓర్పును కలిగి ఉన్నావు? ఈ 5 విషయాలను దేవుడు నన్ను నడిపించిన కొలది, సమయం ఉన్న కొలది మాత్రం నేను చెప్తాను. మీరేమి ఇంకొకలా ఆలోచించాల్సిన పని లేదు. కరెక్ట్ టైంకి ముగిస్తాను. మీరు ఎప్పుడన్నా రండి, నేను ముగింపు మాత్రం కరెక్ట్ టయానికి ముగిస్తాను. ఓకే, ఈ భాగంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశము, ఓర్పు కలిగి ఉంటే నీవు ఓడిపోవు. ఓర్పు ఉన్నవారికి అన్ని విజయాలే ఎదురవుతాయి. ఓర్పు ఉన్నవారికి అన్ని ఆశీర్వాదాలే వస్తాయి. ఓర్పు ఉన్నవారికి ఐడియాస్ కూడా వస్తాయంట. ఏదన్నా కష్టము కానీ బాధ కానీ కలిగినప్పుడు దానిలో నుంచి బయటపడేటువంటి ఐడియాస్ కూడా వస్తాయి. ఓర్పు కలిగి ఉంటే సాహస కార్యాలు ఎన్నైనా చేయగలం. ఓర్పు కలిగి ఉంటే సహనం మరి మనం కలిగి ఉన్నప్పుడు, ఓర్పు కలిగి ఉన్నప్పుడు సహాయం కూడా అదే రేంజ్లో మనకి అందుతూ ఉంటుంది. తర్వాత ఓర్పు అనేది చాలా కష్టంతో కూడింది. అందరికీ ఓర్పు అనేది ఉండదు. ఓర్పు అనేది ప్రాక్టీస్ వల్లనే సాధ్యమవుతుంది. ఈ దినాల్లో ప్రతిదీ ప్రాక్టీస్ చేయమంటున్నారు. నవ్వటం కూడా ప్రాక్టీస్ చేయాలంట, ఏడవటం ప్రాక్టీస్ చేయాలంట, రన్నింగ్ ప్రాక్టీసు, వాకింగ్ ప్రాక్టీసు, ఇంకా ప్రతిదీ కూడా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఓర్పు కూడా ప్రాక్టీస్ చేయాలంట. ఈ మధ్య ఫ్యామిలీ ట్రబుల్స్ తట్టుకోలేక దానికి కూడా ఒక ఆసనాన్ని మొదలుపెట్టారు. ఏంటో నాకు తెలియదు, మీకు తెలుసు. ఈ మధ్య మీరు దాని గురించి ఎక్కువగా విన్నారు. ఇట్లా వరుసగా అనుకుంటా 10 గంటలు 10 లెక్క పెట్టుకుంటే ఏమైంది, ఫ్రస్ట్రేషన్ పోయి ఓర్పులోకి వచ్చేస్తారండి. 10 గంటలు లెక్క పెట్టాలండి, 1 2 3 4 5 అని. ఓకే, ఇట్లాగే ఓర్పు అనేది ఒక యాగం లాంటిది. నిత్యము కూడా దాని మీద మన మైండ్ పెట్టాలి, దాని గురించి మనం ఆలోచించాలి, దాన్ని ఎలాగ చేయాలనేది మనము దాని మీద ఒక ధ్యాసని ఉంచాలి. ఓర్పు అంట అన్ని విధాల ఆరోగ్యానికి మంచిదంట. ఈ దినాల్లో నిన్న యాపిల్ పండు గురించి చదివాను. రోజుకు ఒక యాపిల్ పండు తింటే మీకు షుగర్ రాదంట. రోజుకొక యాపిల్ పండు తింటే మీ ఫేస్ గ్లో అవుతుందంట. రోజుకొక యాపిల్ పండు తింటే మరి సర్వరోగాలు మాయమైపోతాయంట. ఇప్పుడు ఆ యాపిల్ పండు ఖరీదు ఎంత తెలుసా? నిన్న నేను ఒక పేషెంట్ని దర్శిస్తా, యాపిల్ కాయలు ఎంత అని అడిగా. ఒక్క కాయ 50 రూపాయలు చెప్పాడు. మరి ఏం చదువుతున్నా, రోజుకొక యాపిల్ తినండి మీకు అన్నీ వస్తాయి అంటున్నాడు. సరే, ఏది ఏమైనా ఓర్పు అనేది అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది. ఓర్పు లేకపోతే మన స్వభావాన్ని మనమే ఇతరులకు తెలియపరుస్తాం. నువ్వు గయ్యాలదానివా, లేకపోతే నువ్వేమైనా టకటక మాట్లాడే మనిషివా, లేకపోతే నీకు ఇంకేమైతే బలహీనత ఉన్నదో నీవు ఓర్పు లేకపోవడం వల్ల ఆ బలహీనతను ఇతరులు తెలుసుకుంటారు. ఓర్పు లేకపోతే మన ప్రవర్తనని ఇతరులు గ్రహిస్తారంట. ఇంకా మన ఇంటికి ఎవరైనా అడ్రస్ కోసం వస్తే మనం చెప్పక్కర్లా, పక్కన వాళ్ళే చెప్తారు. పక్కన వాళ్ళు చాలా మన గురించి ఉన్నది లేనిది మసాలా యాడ్ చేసి మరీ చెప్తారు.
అప్పుడు వాళ్ళకి రుచిగా ఉంటే మన ఇంటి దాకా వస్తారు, రుచి లేకపోతే పారిపోతారు. ఇట్లా ఓర్పు లేకపోతే మన ప్రవర్తనని ఇతరులు గ్రహిస్తారు. ఓర్పు అనేది మన క్యారెక్టర్ని తెలియపరుస్తుంది. ఓర్పు అనేది లేకపోతే మనలో క్రొత్త ఆలోచనలు స్టాప్ అయిపోతాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉంటే నీవు ఓడిపోవు. ఆదికాండము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే నోవాహు ఓర్పు వహించాడు, జలప్రలయము నుండి కుటుంబాన్ని కాపాడుకున్నాడు. నోవాహుకి ఓర్పు అంతా ఎలా వస్తుంది చెప్పండి? ఓర్పు అనగానే ఆడవాళ్ళ వైపు చూస్తారు అందరూ. అమ్మ ఆడవాళ్ళకి ఓర్పు ఉండాలి, ఆడవాళ్ళకి ఓర్పు ఉండాలంటారు. ప్రతిదీ ఆడవాళ్ళ మీద నెట్టేస్తారులే. ఎందుకంటే భరించే వాళ్ళం, బాధపడే వాళ్ళం, గ్రహించే వాళ్ళం మనమే కదా. మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో, లోకపరంగా చాలా డిగ్రీలు ఉన్నాయి, చదువున్నా లేకపోయినా. అయితే ఇందులో డిగ్రీ సంపాదించిన వ్యక్తి ఎవరు అంటే నోవాహు గారు. కానీ నోవాహు భార్య కూడా చాలా వెల్ టాలెంటెడ్. ఆమె కూడా నాకు ఇష్టమైన వ్యక్తుల్లో ఒక ఆవిడ. ఎందుకంటే జలప్రలయం ఎన్ని రోజులు వచ్చింది? 40 రాత్రులు 40 పగళ్ళు. పైగా అప్పుడు జలప్రలయం వేరు, ఇప్పుడు జలప్రలయం వేరు. మొన్నే మనం చూసాం, వరదలు వచ్చి వైజాగ్లో 3 అంతస్తులు బిల్డింగులు కూడా పోయినాయి అంట. మంచినీళ్ళతోనే కొట్టుకులు పోతా ఉంటే మంచినీళ్ళు తప్పిగా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మనకి జలప్రలయం పై నుంచి వస్తుంది. ఆ దినాల్లో క్రింద నుంచి జలప్రలయం వచ్చేదంట. క్రిందే మామూలుగా మనం ఇప్పుడు పైపులు వేస్తాం కదా, బోర్ వేస్తాం. బోర్ వేసినప్పుడు కింద నుంచి నీళ్ళు వస్తాయి కదా. ఆ దినాల్లో కింద నుంచి నీళ్ళు వచ్చి జలప్రలయం అంత ప్రమాదంగా ఉంది. అందుకే ఎవరు నమ్మలా. అసలు కింద నుంచి నీళ్ళు రావడం ఏంటి, వస్తే పైనుంచి రావాలి కదా. ఈ నోవాహు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నోవాహు దేవుడు కనపడలేదు, అసలు జలప్రలయం ఎందుకు వస్తుంది అని అలా ఆలోచించారు. నిజానికైతే అది అలా వచ్చే పరిస్థితి కూడా కాదు. మనకు తెలిసిన వర్షం వేరు, అక్కడ జరుగుతున్నటువంటి వర్షం వేరు. అయితే ఈ జలప్రలయం 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చింది. ఆ సమయంలో ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, డ్రామాలు, డ్యాన్సులు, ఇంక వారి ఇష్టానుసారం. అంత హ్యాపీ మూమెంట్లో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. సరే, ఆ బ్యాడ్ న్యూస్ విన్న తరువాతన్నా వాళ్ళు ఆ మూమెంట్ మార్చారా? మార్చుకోవాలి. ఇంకా ఎక్కువగా ఎంజాయ్మెంట్గా జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి నోవాహు కుటుంబము ఒక్కటే దేవుని మాట యందు లక్ష్యం వచ్చింది. దేవుని మాటని నమ్మారు, దేవుడు చెప్పినట్లుగా చేశారు. దేవుడు ఒక ఓడను తయారు చేయమని చెప్తే మరి దేవుని మాటని వీళ్ళు వెర్రితనంగా తీసుకోలేదు. దేవుడేమో ఆటోమేటిక్ చెప్తాడా? కాదు కదా. కాబట్టి నోవాహు అప్పటికే చాలా నెమ్మదితనంతో ఉన్నాడు. అసలు నోవాహు అంటే అర్థమే నెమ్మది పరుడు. చాలామంది నెమ్మదిగా కనపడతారు, కానీ వాళ్ళని కదిలిస్తే తెలియని ఫైర్ వస్తుంది. ఆ ఫైర్కి ఫైర్ ఇంజన్ కూడా ఆగదు మంటలు ఆర్పడానికి. అసలు ఇంక మనం ఎంత ఆపినా కూడా ఆగరు. అయితే ఈయన ఆ టైపు కాదు. ఈయన చాలా నెమ్మది పరుడు. ఈయన కుటుంబం అంతా కూడా ఆ జలప్రలయం వస్తుందని చెప్పినప్పుడు అందరూ నమ్మారు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము వాడని సిద్ధపరచమంటే వాడని సిద్ధపరిచారు. కాబట్టి అప్పుడు ఈ నోవాకి ఎంత ఓర్పు ఉంటుంది ఆలోచించండి. ఎందుకంటే ఇలా చెప్పినా కూడా వర్షం వస్తానే ఉంది, వీళ్ళు వాళ్ళలోనే ఉన్నారు, దేవుడు చెప్పినట్లు అంతా బాగానే ఉంది, వాడ తలుపులు కూడా మూసివేయబడ్డాయి, ఎంతసేపటికి వర్షం ఆగట్లా. అప్పుడు మనమైతే ఏం చేస్తాం? కాస్త కిటికీ తీసి చూద్దాం అనుకుంటాం. ఈ మధ్య ఒక ఆమె ఫ్లైట్ ఎక్కిందంట. ఎక్కితే చాలా భయపడి వణుకుతూ ఉందంట. అప్పుడు అక్కడ సహాయం ఉండే వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఎందుకు అలా వణుకుతున్నావంటే, ఏం లేదయ్యా, ఈ ఫ్లైట్ పడిపోద్దేమోనని భయపడుతున్నాను అన్నది. అప్పుడు ఆమందంట, నీకు ఒక పారాషూట్ తీసి పెడతాను, అంత భయం వస్తే నువ్వు దాన్ని వేసుకొని పోదుగాని అన్నదంట. ఏమంటుందంట, అయ్యా ఆ పారాషూట్ రాసుకునేంత సమయం నాకు ఉంటుందా? అది తలకు రాసుకునేదాన్ని. ఈ సమయంలో ఆ పారాషూట్ నాకు అవసరం అయ్యా, అది నేను రాసుకొని అంత అందంగా కనపడాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఆవిడ అంటుందంట. మనకు అంత ఆత్రం ఉంటుంది.
కానీ ఈ నోవాకి ఆక్రమ లేదు. ఎంత వర్షం వచ్చినా, ఎంత వరద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా చాలా ఓర్పుతో ఆయన ఉండడమే కాదు, ఆయన ఫ్యామిలీని కూడా ఉంచాడు. అది ఇంకా గొప్ప విషయం. ఈ దినాల్లో ఒకళ్ళు ఇంకొకలాగా, కుటుంబంలో 5 ఉంటే 5 మనస్తత్వాలు వేరుగా ఉంటున్నాయి, 5 వెళ్ళే సంఘాలు వేరుగా ఉంటున్నాయి, 5 తినేటువంటి టైమింగ్స్ వేరుగా ఉంటున్నాయి. ఈ దెబ్బకు తట్టుకోలేక 5 పల్లెల్లో పెట్టి డైనింగ్ టేబుల్ అన్నారు. ఇంకేం చేస్తాం మరి, 5 5 సార్లు పెట్టాలంటే మనకు కూడా కష్టమేగా. అయితే నోవాహు చాలా ఓర్పుగా ఉన్నాడు. అంతేకాకుండా నిజానికి నోవాహు ఏం ఇంజనీరింగ్ కాదు ఆ పడవ తయారు చేయడానికి, లేదు ఆయన బీటెక్ చదవలేదు, లేదు ఆయన ఏమైనా ఒక ఆఫీసర్ కాదు, లేదు అంతకుముందు అట్ట పడవలు తయారు చేసినటువంటి నిపుణత ఆయనలో లేదు. కేవలము ఓర్పుతోనే, కేవలము నమ్మకముతోనే, కేవలము దేవుని యందు ఉన్న విశ్వాసముతోనే ఆయన ఓర్చుకున్నాడు. జలప్రలయం తప్పిపోయింది, కుటుంబము రక్షింపబడింది. నీ కుటుంబం, నా కుటుంబంలో కూడా కొన్ని అనుకోని సంఘటనలు జరగవచ్చు, అనుకోని విధంగా సమస్యలు రావచ్చు, అనుకోని విధంగా మనం పడిపోయామని కూడా అనుకోవచ్చు. కానీ ఎప్పుడు పడిపోతామో అప్పుడు ఓర్పుతో ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎప్పుడైతే నీవు బలహీన పడతావో ఓర్పుతో ఉంటే బలముతో, రెట్టింపు బలముతో నీవు ఆశీర్వదించబడతావు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అంటాడు. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాను చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, లోకమును దాని ఆశలను గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకంలో వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ అవన్నీ నువ్వు ఓర్చుకొని ఉంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే నిరంతరము అవి నిన్ను ఏమీ చెయ్యవు. ఒక రోగం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, ఒక బాధ కావచ్చు, ఏదైనా సరే దాని నుండి దేవుడు నిన్ను కాపాడటానికి సమర్థత కలిగినటువంటి వాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అప్పుడు నోవాహు కనుక దేవుని ఆలోచన ప్రకారము వినకుండా ఆ పడవని తయారు చేయకుండా ఉంటే ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఆయన కుటుంబము ఎలా ఆశీర్వదించబడిందో చెవులారా కళ్ళారా మనము వినేవారము కాదు. కాబట్టి దేవుడు కూడా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. ఆలోచన చెప్పేంత వరకు నువ్వు ఓర్పుతో ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, దేవుని బైబిల్ని చదువుతూ ఉండాలి. ఆ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు దానిలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట వలన నీకు స్వస్థత జరగవచ్చు, ఆ మాట వలన నీకు అద్భుతం జరగవచ్చు, ఆ మాట వలన నీ కుటుంబంలో ఏది కొరత ఉందో అది ఫుల్ఫిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నోవాహు ఓర్పుతో ఉన్నాడు, దేవుని యొక్క ఆలోచనను తీసుకున్నాడు, కాబట్టి కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు.